ఓకే. ఇప్పుడు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఎలా అండి మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏమన్నానా? లేదండి, అరేంజ్డే. మా స్టూడెంట్ ఇక్కడ మా స్టూడెంట్ ఆవిడే ఆవిడ పరిచయం చేసుకుని మన రాజమండ్రి ఆంధ్ర సైడ్ నుంచి పెళ్లి చేసుకున్నానండి. సో ఆవిడ కూడా నాకు తెలిసి మీకులాగే స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటారు. అండి. అండ్ మెయిన్ ఏంటంటే నార్మల్గా మేము నార్మల్గా అడుగుతాం కదండి, ఒక మ్యారేజ్ అనేది అంటే ప్రతిదీ అడుగుతాం కదా. ఇప్పుడు నా స్పిరిచువాలిటీ ఇలా ఉంది, ఇలా అన్నాక మీ ప్రొఫెషన్ మీ ఇష్టం అండి, అందులో నాకు ఇబ్బంది లేదు అన్నమాట అందండి. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు అలా అనరండి. ఇప్పుడు నార్మల్గా చెప్తానండి, ఎవరైనా లేడీస్ అయితే మేము బయటకు వెళ్ళాలి, అలా తిరగాలి, ఇలా తిరుగుదాం, అలా తిరుగుదాం ఆలోచనలు కాకుండా వెంటనే మీ ప్రొఫెషన్ కి రెస్పెక్ట్ ఇస్తుందంటే రేపు మనిషికి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది అనిపిస్తుంది కదండి. సో దాన్ని బట్టి ఒక స్టెప్ ఇన్ అయ్యింది. తను కూడా కృష్ణ భక్తురాలండి. తను కృష్ణ భక్తురాలు. బట్ నాకు ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ బాగా అండి. ఒక కార్యక్రమం చేస్తున్నానంటే బాగా సపోర్ట్ నిలబడతారండి నాకు. చాలా భగవంతుడు నాకు నీ కష్టపడడానికి నాకు ఒక అందమైన అర్థం చేసుకుని ఒక అమ్మ లాంటి అమ్మాయిని ఇచ్చాడని ఆనందపడుతున్నాను. అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు బేసికల్లీ ఆవిడ చాలా గొప్ప వ్యక్తి నేను అనాలి. ఎందుకంటే కోరుకునేది ఎలా ఉన్నాయంటే మగాడంటే బుల్లెట్ మీద రావాలి, ఇలా మీసాలు ఇలా తిప్పాలి, ఇలా రావాలి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఒక్కొక్కరికి. ఫ్యాంటసీ అనమాట, ఫ్యాంటసీ వరల్డ్ కాబట్టి ఇదంతా. సో ఇలాంటి టైంలో మీ ప్రొఫెషన్ మీ ఇష్టం, మీ బట్టలు మీ ఇష్టం అని చెప్పి ఇలాంటివి చెప్పడం రియల్లీ గ్రేట్ అండి. సీరియస్లీ అండి. ఇప్పుడు ఈ అసలు యాక్చువల్లీ మ్యారేజ్ అనే ఆప్షన్ పెట్టుకోలేదు, కానీ ఇప్పుడు మనం చేసుకుంటేనే మనకు ఒక సంసారం అనేది ఒక దాడితేనే మనకి ముందుకు ఒక స్టెప్ ముందుకు వేయగలం.